ఆకాశవాణి స్పాట్ న్యూస్. మానవత్వాన్ని మించిన మతం లేదు, పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. సత్యమేవ జయతే. ఆకాశవాణి స్పాట్ న్యూస్. నా పేరు రవి నాగేశ్వరరావు. ప్రతి సంకష్టహర చతుర్థి దశ నేను పూజా కార్యక్రమానికి 5 వారాలు పెట్టి నేను ప్రతి నెల కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ బాల వినాయక స్వామి దేవాలయంలో మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరడం జరుగుతుందండి. యథావిధిగా వస్తే ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక అనేది జరుగుతుందండి. జై గణేష, జై జై గణేష. జై జై గణేష. ఈ గణేష్ది హైదరాబాద్ జంక్షన్ గణేష్ ప్రతి ఒక్కరు కూడా సంకట చతుర్దశి పూజ చేస్తున్నారు. ఒక వారం వచ్చి 21 ప్రదక్షిణలు చేసి 3 వారాలు చేస్తున్నాము. ఈ ఓడకి నిదర్శనం కనపడుతుంది వినాయకుడికి. దాంతో ఇక్కడ ఆడిన చైర్మన్ అయ్యాక ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యింది, చాలా బాగుంది. ప్రతి చతుర్దశి కూడా దీపాలు 108 దీపాలు పెట్టడం, ప్రతి ఒక్కరు హాజరవ్వడం, ఇది నిదర్శనం కనపడబట్టికి అందరూ జనాలు కూడా అలా పెరిగారు. కాబట్టి జై గణేష, జై జై గణేష. జై గణేష, జై జై గణేష. అందరికీ నమస్కారం. మన నర్సీపట్నంలో వేయించేసి ఉన్న 5 రోడ్ల జంక్షన్లో బాల వినాయక దేవస్థానంలో ప్రతి నెల సంకష్టహర చతుర్థి ఇక్కడ పంతులు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మే 10వ తారీఖున సింహాచలంలో జరిగే చందనోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ చూసుకున్నట్లయితే సింహాచలప్పని ఇక్కడ బొమ్మ రూపంలో వేసి సహస్ర దీపాలంకరణ చేయడం జరిగింది. అలాగే ఒక నెల 21 ప్రదక్షిణ చేసి కోరుకుంటే 3 నెలలు కంటిన్యూస్ గా హాజరై అభిషేకం చేయించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందండి. అందుకనే భక్తుల రద్దీ కూడా చాలా బాగా పెరిగింది. భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు. అలాగే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పంతులు గారు కూడా చాలా అద్భుతంగా పూజలు జరిపిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే సంకష్టహర చతుర్థి మే నెలలో 26వ తారీఖున వచ్చిందండి. భక్తులందరూ గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై గణేష, జై జై గణేష.